ఏమండి సిద్ధయ్య గారు, ఏదో హంగర్ స్ట్రైక్ చేస్తున్నట్టున్నారు, అయిపోయిందా? అదే ఆమరణ నిరాహార దీక్ష. అంటే రాత్రి సోమవారం నా కల్లో కనపడి ఒరే సీత చాలు ఇక ఆపన్నాడు, అందుకనే ఆపా, ఆకలై కాదు. ఏమండి, ఈసారి ఆయన మీ కల్లోకి వచ్చినప్పుడు ఓసారి మా కల్లో కూడా రమ్మని చెప్తారా? ఆయనతో కొంచెం మాట్లాడాలి. క్వైట్ ప్లీజ్, క్వైట్. అరే త్రాష్టుడా, నికృష్టుడా, అంత పెద్ద ఆశ్రమాన్ని స్థాపించి 600 దేవాలయాలు నిర్మించావురా. ఆర్ష ధర్మాన్ని కాపాడుతున్న సాధుమూర్తులం కాబట్టే దేవుడు మాతో మాట్లాడతాడు. అబ్బో, అయితే దేవుడికి పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. ధర్మాన్ని బాగానే కాపాడుతున్నారు. 300 చిన్న గుళ్లతో కలుపుకుని 1500 మంది పూజారులు బతుకుతున్నారు తెలుసా? మరి మీ 600 ఆలయాల ముందు ఎన్ని వందల మంది భిక్షగాళ్ళు ఉన్నారో మీకు తెలుసా? సార్, వాళ్ళని మాత్రం లోపలికి రానివ్వరండి. ఎండైనా వానైనా బతుకంతా ఆ మెట్ల మీదే. రాయ్, ఎవడు చెప్పాడ్రా? చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. సార్, నాకు తెలిసిన పూజారికి ఆయన వేళ్ల గుళ్ళోనే పనిచేస్తుంటారు. ఆయన ఓ విషయం చెప్పారండి. గోపాలరావు గారు, మీరు కేసు గెలవాలంటే సోమవారం చెంబుడు పాలతో శివాలయానికి రండి అన్నారు. ఎందుకని అడిగితే మీరు రండి, ఆ తర్వాత చూడండి అన్నాడు. వెళ్ళానండి, అక్కడ ఒక పెద్ద లైన్ ఉంది. అందరూ పాలు చెంబులు పట్టుకొని శివశివ అంటూ వెళ్తున్నారు. లోపల ఎవరైనా ఉండి పాలు తాగుతున్నారేమో అనుకున్నాను. తీరా చూస్తే ఈ పాలన్నీ తీసుకెళ్లి ఆ శివలింగం మీద పోస్తున్నారు. ఈ పాలన్నీ ఏమవుతున్నాయో తెలుసా సార్? ఆ పక్కనే ఉన్న ఒక చిన్న దారిలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. అక్కడన్నా ఎవరన్నా ఉన్నారేమో అని చూశాను. ఆ పాలన్నీ వెళ్ళి మురికి కాలువలో కలిసిపోతున్నాయి. టోటల్ వేస్ట్. ఆ కాలువ పక్కనే ఒక భిక్షగాడు ఉన్నాడు సార్. పాపం ఎన్ని రోజుల నుంచి ఆకలితో ఉన్నాడో తెలియదు. వాడికి ఆ పాలు తాగాలనిపించినా ఆ మురికి కాలువలో నుంచి తీసుకుని ఎలా తాగలడు? అప్పుడు నా దగ్గరున్న పాలు వాడికి ఇచ్చాను. తాగి వాడు ఏమన్నాడో తెలుసా సార్? దేవుడు నిన్ను చల్లగా చూడాలయ్యా అని. అంతకంటే దేవుడు ఎక్కడుంటాడు సార్? మాస్టర్, మీరు దేవుణ్ణి నమ్ముతారా? నేనే దేవుణ్ణి. చా, అయితే నేను పవన్ కళ్యాణ్లే. ఓ, నైస్ టు మీట్ యు. మౌలానా గారు, దర్గాకెళ్ళి పూల దుప్పట్లు కప్పుతారే, అలాగే చలితో బాధపడే ఫకీర్ కప్పండి, అల్లా సంతోషిస్తాడు. చర్చిలో కొవ్వొత్తులు వెలిగిస్తారే, ఒక పేదవాడి ఇంట్లో వెలిగించండి, జీసస్ ఆశీర్వదిస్తాడు ఫాదర్. ఒక మాట చెప్పండి మహారాజ్, స్వచ్ఛమైన మనసుతో ఆరాధించే ఏ భక్తుడి పైనైనా మీ భగవంతుడు కరుణా కటాక్షం ఉంటుంది కదా, అవునా కాదా? అవును. అయితే అమర్నాథ్ వైష్ణోదేవి యాత్రకు వెళ్తున్న బస్సులు లోయలో ఎందుకు పడుతున్నాయండి? వాళ్ళు భక్తితో భగవంతుడిని వేడుకుంటూనే వెళ్తున్నారుగా, డైరెక్ట్ గా ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడా? దేవుడు బొమ్మ లేని ఒక్క యాక్సిడెంట్ బండిని చూపించండి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇతను తన గారడి మాటలతో మాయ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను చెప్తుంది మీరు సరిగ్గా- మిస్టర్ గోపాలరావు, ఇది మంచి చెడుల గురించి చర్చ కాదు, ఇది కోర్ట్. ఇక్కడ సాక్ష్యం కావాలి. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నారు కదండి. ఈ బీమా కంపెనీ నియమాల్ని మేము సమర్థించాం. వీళ్ళు యాక్ట్ ఆఫ్ జడ్జ్ అంటే జడ్జి గారు డబ్బులు కట్టాలా? ఇవన్నీ ఆరోపణలు, ఆధారాలు కావే. అయినా పాలసీలో భగవంతుని పేరు రాసినంత మాత్రాన భగవంతుడే డబ్బులు ఇవ్వాలా? అంటే భగవంతుడే డబ్బులు ఇవ్వాలని మీరు అనుకుంటే ఆయనే మీ షాప్ కూల్చాడని రుజువు చెయ్యాలి, లిఖితపూర్వకంగా. డాక్యుమెంటెడ్ ప్రూఫ్. ఇలా అర్థమైందా? మిస్టర్ గోపాలరావు, కోర్టు సాక్ష్యాధారాలకే విలువిస్తుంది కానీ భావోద్వేగాల్ని పరిగణలోకి తీసుకోదు. మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లేవు సార్. ఆఖరి అవకాశంగా కోర్టు మీకు వారం రోజులు గడువు ఇస్తోంది. అప్పటికీ సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోతే మీతో పాటు మిగిలిన వాళ్ళందరి కేసులు కొట్టివేయబడతాయి. ది కోర్ట్ ఈస్ అర్జెంట్ ఫర్ ద డే. మళ్ళీ నువ్వు కోర్టులో కనపడ్డావంటే ఉన్న బట్టలు కూడా ఊడదీస్తా. రిలాక్స్. సార్, ఇలాగే ఓ ప్రశ్న ఎదురవుతుందని
జరుగుతుందని మీరు ఊహించలేదు కదా. మిమ్మల్ని నమ్ముకొని కొన్ని వందల మంది ఉన్నారు సార్. చెప్పండి సార్, ఏం చేయబోతున్నారు? సాక్ష్యాలు ఎక్కడి నుంచి తెస్తారు సార్? సార్ ఇప్పుడు దేశం అంతా మీ మీద ఫోకస్ అయ్యింది సార్. నువ్వేం బాధపడక నాన్న. అమ్మా లేదు బాబు, దేవుడు న్యాయం చేస్తాడు, తప్పకుండా వస్తాడు.